హలో వెల్కమ్ టు దిస్ ఎక్స్ప్లెయినర్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రాచీన భాషలు, అలాగే మనకి బాగా తెలిసిన లిటరరీ క్యారెక్టర్స్ తమకంటూ ఒక ఐడెంటిటీని, ఒక సొంత గుర్తింపుని ఎలా క్రియేట్ చేసుకుంటాయి, అంటే తమ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి కొన్ని విషయాలను ఎలా తీసుకుంటాయి, అలాగే ఎలా నెగోషియేట్ చేస్తాయి అనే ఒక ఆర్ట్ గురించి మనం డీకోడ్ చేద్దాం. ఓకే, ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక తెలుగు యూట్యూబ్ క్రియేటర్ చెప్పిన ఒక క్రేజీ కోట్తో స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ద గ్రేట్ గ్యాట్స్బీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని మరో టైటానిక్ లాంటి కథ అని అన్నారు. జస్ట్ ఆలోచించండి, ఎక్కడో అమెరికాలో జరిగిన ఒక క్లాసిక్ నవలని మన తెలుగు వాళ్లకి కనెక్ట్ అయ్యేలా మనకు బాగా తెలిసిన ప్రేమ, డబ్బు అనే యూనివర్సల్ పాయింట్స్తో ఎంత అద్భుతంగా రిలేట్ చేశారో కదా. ఎగ్జాక్ట్గా ఇదే మన ఈనాటి మెయిన్ క్వశ్చన్ని రైజ్ చేస్తోంది. అదేంటంటే, అసలు సంస్కృతులు, భాషలు లేదా మనుష్యులు తమ చుట్టూ ఉన్న వాతావరణం నుంచి విషయాలను ఎలా బారో చేసుకుంటారు, ఈ సొసైటీలో తమకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోవడానికి తమ ఐడెంటిటీని ఎలా నెగోషియేట్ చేస్తారు? లెట్స్ ఫైండ్ అవుట్. సో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఇదిగోండి. ఫస్ట్ ఒక యూనివర్సల్ స్టోరీతో స్టార్ట్ చేసి, ఆ తర్వాత లాంగ్వేజ్ హిస్టరీలోకెళ్ళి, ఫైనల్గా జే గ్యాట్స్బీ జీవితంలో జరిగిన ట్రాజిక్ క్లాస్ డిస్టింక్షన్స్ వరకు ఈ టాపిక్స్ అన్నీ చూద్దాం. రైట్, ముందుగా ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఏ యూనివర్సల్ స్టోరీ. అసలు సంబంధం లేని రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య ఒక బ్రిడ్జ్ ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూద్దాం. ఆ తెలుగు యూట్యూబ్ క్రియేటర్ చెప్పిన సారాంశం ఎంత పర్ఫెక్ట్గా ఉందో మీరిక్కడ గమనించొచ్చు. హైక్లాస్కి చెందిన టామ్ని పెళ్లి చేసుకున్న డేసీని తిరిగి దక్కించుకోవడానికి ఒక పేద కుర్రాడు అపారమైన డబ్బుని ఎలా సంపాదించాడు అనేదే గ్యాట్స్బీ కథ. హై సొసైటీలోకి ఎంటర్ అవ్వడానికి అతను పడిన పాట్లు, అతను చేసిన ఒక రకమైన ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అప్రోచ్, ఇవన్నీ ఈ స్టోరీకి ఒక యూనివర్సల్ అపీల్ని తీసుకొచ్చాయి. అందుకే దాన్ని టైటానిక్ లాంటి కథ అన్నారు. ఇప్పుడు సెకండ్ సెక్షన్, లాంగ్వేజ్ యాజ్ నెగోషియేషన్ గురించి చూద్దాం. ఇది చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. మన తెలుగు భాష కూడా ఐడెంటిటీని నెగోషియేట్ చేయడమనే ఈ కాన్సెప్ట్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడి 4 దశలు చూడండి. క్రీస్తుపూర్వం 200 నాటి ప్రాకృత ప్రభావం, ఆ తర్వాత క్రీస్తుశకం 500 నాటికి మొదలైన సంస్కృత ప్రభావం, ఇవన్నీ దాటుకుని 1100 నాటికి తన సొంత మూలాలను తిరిగి స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఫైనల్గా 1400 నాటికి మన మోడర్న్ తెలుగు రూపాన్ని సంతరించుకోవడం. అంటే ఇతర డామినెంట్ భాషల నుంచి ఎన్నో తీసుకున్నా సరే, తన సొంత ఆత్మను, తన సోల్ను కోల్పోకుండా తెలుగు ఎలా సర్వైవ్ అయిందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఈ ప్రాసెస్ ఎంత పక్కాగా జరిగిందో ఈ టేబుల్ చూస్తే అర్థమవుతుంది. వేరే భాషల నుంచి తీసుకున్న పదాలను ఎంత అందంగా క్లాసిఫై చేశారో చూడండి. సంస్కృతానికి సమానమైన తత్సమాలు, సంస్కృతం నుంచి పుట్టిన తద్భవాలు, మన సొంత దేశ్యాలు, అలాగే బయటనుంచి వచ్చిన అన్యదేశ్యాలు, ఇలా ఒక కేటగరైజ్డ్ అప్రోచ్తో వేరే పదాలను తనలో ఇముడ్చుకుంటూనే తెలుగు భాష తనకంటూ ఒక అథెంటిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఇట్స్ రియలీ బ్రిలియంట్ కదా. ఓకే, భాషల గురించి పక్కన పెడితే నెక్స్ట్ థర్డ్ సెక్షన్, కాంప్లెక్స్ కాన్సెప్ట్ ఆఫ్ టేస్ట్. మనుషులు తమ ఐడెంటిటీని ఎలా సెట్ చేసుకుంటారో ఇక్కడ చూద్దాం. విద్యావేత్త సత్యంమూర్తిగారు పాయింటౌట్ చేసినట్లు, టేస్ట్ లేదా అభిరుచి అంటే జస్ట్ ఏదో ఒక దాన్ని మనం ఇష్టపడటం మాత్రమే కాదు. కాంట్, హ్యూమ్ లాంటి తత్వవేత్తలు చెప్పినట్టు ఇది ఒక ఎస్థెటిక్ జడ్జిమెంట్ అన్నమాట. అంటే ఫుడ్ అయినా, కలర్స్ అయినా, ఆర్ట్ అయినా మనం దానికి ఎలా రియాక్ట్ అవుతున్నామనేది మన కల్చర్ని, మన క్లాస్ని, మన సోషల్ స్టేటస్ని డిసైడ్ చేసే ఒక స్ట్రాంగ్ ఇండికేటర్ అన్నమాట. టేస్ట్ అనేది సొసైటీలో వర్గభేదాలను స్పష్టంగా చూపిస్తుంది. సో ఇప్పుడు ఫోర్త్ సెక్షన్, గ్యాట్స్బీ అండ్ క్లాస్ డిస్టింక్షన్స్. ఈ టేస్ట్ అనే కాన్సెప్ట్ ఒక ఫెయిల్డ్ నెగోసియేషన్గా ఎలా మారిందో ఇక్కడ చూద్దాం. ద గ్రేట్ గ్యాట్స్బీలో ఈ టేస్ట్ అనే కాన్సెప్ట్ ఒక వెపన్ లాగా ఎలా మారిందో ఈ కంపారిజన్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు టామ్ బుకానన్, ఇతను తరతరాలుగా వస్తున్న ఓల్డ్ మనీ, పాతతరం అహంకారం, ఈస్టెగ్లో నివాసం, అలాగే ఒక బ్లూ కూపే కార్, చాలా సబ్డ్యూడ్ టేస్ట్ అన్నమాట. ఇంకోవైపు జే గ్యాట్స్బీ, నిన్నకాక మొన్న సంపాదించిన కొత్త డబ్బు, ఫ్లాషీగా ఉండే వెస్టెగ్ లైఫ్ స్టైల్, ఎక్స్ట్రావాగెంట్గా ఉండే రోల్స్ రాయ్స్ కార్. గ్యాట్స్బీ తన కొత్త డబ్బుతో, ఆడంబరమైన పార్టీలతో హోదాను కొనాలని ఎంత ట్రై చేసినా సరే, పుట్టుకతోనే ధనవంతుడైన టామ్ బుకానన్ దృష్టిలో అతనొక చీప్ పర్సన్ లాగే మిగిలిపోయాడు. టామ్ వాడిన ఈ కఠినమైన మాటలు వినండి. డేసీ వేలుకి పెట్టిన ఉంగరాన్ని కూడా దొంగిలించాల్సిన కర్మ పట్టిన ఒక కామన్ స్విండిలర్ కోసం ఆమె నన్ను వదిలి వెళ్లదు అని అంటాడు. ఇదెంత క్రూరంగా ఉందో కదా.
ఇక్కడే మనకు ఒక హార్ష్ రియాలిటీ కనిపిస్తుంది. గ్యాట్స్బీ ఎంత అరువు తెచ్చుకున్న సంపదను ప్రదర్శించినా సరే, ఆ ఓల్డ్ మనీ అరిస్టోక్రసీ మాత్రం అతన్ని ఎప్పటికీ తమలో ఒకడిగా యాక్సెప్ట్ చేయదు. నో వే! ఈ క్లాస్ డిఫరెన్స్ని ఆథర్ ఫిట్జ్గెరాల్డ్ వ్యాలీ ఆఫ్ యాషెస్ అంటే బూడిద లోయ ద్వారా ఇంకా బలంగా చూపించారు. ఇది వెస్ట్ ఎగ్కి న్యూయార్క్కి మధ్యలో ఉంటుంది. గోధుమలాగా బూడిద పెరిగే ఒక విచిత్రమైన భయంకరమైన ప్లేస్ ఇది. ఈ సంపద అనే గేమ్లోకి ఏమాత్రం ఎంటర్ కాలేని పేద గ్యారేజ్ ఓనర్ జార్జ్ విల్సన్, అతని భార్య మర్టల్ లాంటి వాళ్ల నిస్సహాయ జీవితాలకు ఇదొక పర్ఫెక్ట్ సింబల్. ఆ తర్వాత జరిగే ఈ ట్రాజిక్ క్లైమాక్స్ స్టెప్స్ గమనించండి. హై క్లాస్ వాళ్ళు కింది స్థాయి వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటారో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. టామ్ ఏమో మర్టిల్ విల్సన్తో ఎఫైర్ పెట్టుకుంటాడు. డేజీ యాక్సిడెంటల్గా గ్యాట్స్బీ కారుతో మర్టిల్ని గుద్దేసి చంపేస్తుంది. కానీ టామ్ చాలా తెలివిగా ఆ పగతో రగైపోతున్న జార్జ్ విల్సన్ని గ్యాట్స్బీ వైపు మళ్లిస్తాడు. ఫైనలీ గ్యాట్స్బీ మర్డర్ అవుతాడు. అంటే ఆ ఉన్నత వర్గాలు తమ తప్పులను పక్కవాళ్ల మీదకి నెట్టేసి తమ ప్రివిలేజ్ వెనక సేఫ్గా దాక్కుంటే, తనని తాను మార్చుకోవాలనుకున్న గ్యాట్స్బీ మాత్రం బలిపోతాడు. ఇక మన ఎక్స్ప్లెయినర్లో ఫైనల్ పీస్, సెక్షన్ 5 ద అన్అటైనబుల్ గ్రీన్ లైట్. ఈ డొలతనమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు అమెరికన్ డ్రీమ్ అంటే ఏంటి? కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లు కూడా గట్టిగా కష్టపడితే ఈ సొసైటీలో అత్యున్నత స్థాయికి చేరుకోగలరు అనే ఒక ఆశ. గ్యాట్స్బీ కూడా తన కష్టంతో, తన సెల్ఫ్ ఇన్వెన్షన్తో ఆ స్టేజ్కి వచ్చానని నమ్మాడు. కానీ డేసీని దక్కించుకోవడంలో అతను ఫెయిల్ అవ్వడం చూస్తే ఈ అమెరికన్ డ్రీమ్ వెనకున్న అసలు శూన్యత మనకర్థమవుతుంది. డేసీ వాళ్ల ఇంటి డాక్ చివర మెరిసే ఆ గ్రీన్ లైట్ గ్యాట్స్బీకి ఆమె మీదున్న అన్వేవరింగ్ లవ్కి, ఆమెను దక్కించుకోవడానికి కావలసిన విపరీతమైన సంపదకి ఒక ప్రతీక. కానీ బ్రాడర్ పిక్చర్లో చూస్తే అది ఎప్పటికీ దొరకని అమెరికన్ డ్రీమ్కి ఒక సింబల్. మీరు ఏ దారినైనా సరే డబ్బు సంపాదించొచ్చు, కానీ తరతరాలుగా వస్తున్న ఆ ఎలైట్ క్లాస్ స్టేటస్ మాత్రం ఎప్పటికీ మీ చేతికి అందదు అనే హార్ష్ ట్రూత్ని ఇది చెప్తోంది. నవల చివర్లో వచ్చే ఈ లైన్ చూడండి. గ్యాట్స్బీ ఆ గ్రీన్ లైట్ని నమ్మాడు. ప్రతి ఏడాది మన ముందు నుంచి ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోయే ఆ ఫ్యూచర్ని నమ్మాడు. ఇట్స్ డీప్, రైట్? ఒక భాషలోని పదాన్ని వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది ఒరిజినల్ మీనింగ్ని 100% ఎలా మ్యాచ్ చేయలేదో, గ్యాట్స్బీ తనని తాను హై సొసైటీకి తగ్గట్టుగా ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకున్న ఆ ప్రయత్నం కూడా ఒక భ్రమగానే మిగిలిపోయింది. ఆ ఆశ ఎల్లప్పుడూ అతన్నించి దూరంగానే ఉండిపోయింది. ఇదంతా చూశాక మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. సమాజంలో పై స్థాయికి ఎదగవచ్చు అనే ఆ ప్రామిస్ కేవలం మనం ఎప్పటికీ అందుకోలేని గ్రీన్ లైట్ వైపు గుడ్డిగా పరుగెత్తేలా చేయడానికి సృష్టించిన ఒక భ్రమ మాత్రమేనా? డెఫినెట్లీ ఆలోచించండి. మన సొంత సొసైటీలో కూడా ఇలాంటి కఠినమైన రూల్స్, కనిపించని బౌండరీస్ ఎన్నున్నాయో కదా. సో అదండి ఈనాటి ఎక్స్ప్లెయినర్. ఈ కాంప్లెక్స్ ఐడియాస్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాననుకుంటున్నాను. థింక్ అబౌట్ ఇట్ అండ్ కీప్ లెర్నింగ్.